వెల్కమ్ బ్యాక్ టు ఫస్ట్ లుక్. ఎవడే సుబ్రహ్మణ్యం మూవీతో ఫోకస్ అయిన హీరో విజయ్ దేవరకొండ ఇప్పుడు పెళ్లి చూపులంటూ ప్రయోగం చేశాడు. రీతు వర్మతో కూల్గా హల్చల్ చేసేందుకు టాలీవుడ్ టాకీస్లో ల్యాండ్ అయ్యాడు. పెళ్లి చూపులు టైటిల్ వినగానే ఇదేదో పాత సినిమాకి రీమేక్ అనే మాట వినిపించింది. తీరా చూస్తే ప్రయోగం అని తేలింది. మరి ఈ పెళ్లి చూపులు పెళ్లి పీటల వరకు వెళ్ళాయా? బాక్సాఫీస్లో బాజా మోగించాయా? మొత్తంగా ఈ మూవీలో ప్లస్లేంటి మైనస్లేంటో తెలుసుకుందాం ప్రభు గారిని అడిగి. ప్రభు గారు, పెళ్లి చూపులు అనుకుంటూ విజయ్ దేవరకొండ మన ముందుకు వచ్చేసాడు. ఫస్ట్ అంటే పెళ్లి చూపులు అనగానే ఒక ట్రెడిషనల్ ఫిల్మ్ లాగా అనిపిస్తుంది. పెళ్లి చూపులు ఎవరిని చూశారు, మనల్ని ఏం చూడమంటున్నారు, అసలు ఓవరాల్గా స్టోరీ ఏంటి? పెళ్లి చూపులు స్టోరీ లైన్ చాలా డిఫరెంట్గాను, చాలా మనం అనూహ్యంగా ఎక్స్పెక్ట్ చేయనటువంటి ఒక టేక్ ఆఫ్ జరుగుతుంది ఈ సినిమాలో. హీరో పెళ్లి చూపులకు వస్తాడు. హీరోయిన్కి ఆల్రెడీ పెళ్లి చూపులకి ఆల్రెడీ ఏర్పాటు చేసుకుని వాళ్ళు వెయిటింగ్లో ఉంటారు పెళ్లి కొడుకు రావటం కోసం. ఏంటంటే ఈ పెళ్లి కొడుకు రావటం వస్తూనే లోపల షర్టుకి ఇది మరక పడిందని ఆ మరక కడుక్కోవడానికి ఎక్స్క్యూజ్ మీ వాష్రూమ్ ఎక్కడ అని చెప్పేసి వాష్రూమ్కి వెళ్తాడు. ఇతను వాష్రూమ్కి వెళ్ళి వాష్ చేసుకుని వచ్చే లోపల ఈ చిన్న పిల్లాడు అలర్గా అట్లా నట్టేటప్పుడు తలుపు పడిపోయి లాక్ అయిపోతుంది. ఇప్పుడు వాళ్ళు 1 అవర్ పాటు ఆ తలుపు తీయడానికి రాదు. ఈ కార్పెంటర్ వచ్చి దాన్ని ఓపెన్ చేసే లోపల 1 అవర్ పడుతుంది అనేటప్పటికి అప్పుడు వాళ్ళ లోపల కూర్చొని ఒకళ్ళనొకళ్ళు తెలుసుకోవటం, ఒకళ్ళ భావాలను ఎక్స్చేంజ్ చేసుకోవడం జరుగుతుంది. ఆ ఎక్స్చేంజ్ చేసుకోవటం దగ్గర నుంచి ఈ కొత్తదనం అనేటువంటిది మన దట్ ప్లాట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ న్యూ ప్లాట్గా మనం అనుకోవాలన్నమాట. ఆ తర్వాత ఇంటర్వెల్ బ్లాక్ వచ్చేటప్పటికి వాళ్ళిద్దరూ బయటకు వచ్చి సారీ అండి మేము రావాల్సిన పెళ్లి చూపులు ఇది కాదు, వేరే అడ్రస్ మరి వచ్చాం పొరపాటు అనుకుని వాళ్ళు వెళ్ళిపోతారు. ఈ అమ్మాయిని చూడటానికి వేరే వాళ్ళు వస్తారు, వాళ్ళు వేరే దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇంటర్వెల్ దగ్గర నుంచి మళ్ళీ వాళ్ళిద్దరు వేరే పర్పస్లో కలవాల్సి వస్తుంది. ఒక ఈ మొబైల్ ఫుడ్ కోర్ట్ అనేటువంటి ఒక బిజినెస్ స్టార్ట్ చేసినటువంటి ఆ జర్నీలో మళ్ళీ వీళ్ళిద్దరూ దే కమ్ టుగెదర్ టు ఈచ్ అదర్, ఒకరికొకరు దగ్గర అవ్వటం. అది ద క్యారెక్టరైజేషన్స్ అది కథలో ఏ విధంగా ఆ ట్రావెల్ అనేటువంటిది నడిచింది. ముఖ్యంగా హీరో అనేటువంటి వాడికి ఏ ఆశయం లేకుండా తను చదివిన చదువుకి ఏదో కాస్త మంచి అమ్మాయిని ₹1 తీసుకొచ్చి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుంటే చాలని లైఫ్లో సెటిల్ అయిపోదా అనేటువంటి కుర్రాడు అతను అయితే ఒక జీవితంలో ఏదైనా సాధించాలి అని ఒక అంబిషియస్ గర్ల్ అమ్మాయి అనమాట. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళిద్దరూ కలిసి సెకండ్ హాఫ్ మొత్తం ట్రావెల్ చేస్తారు. దట్ ఈస్ ద పెళ్లి చూపుల స్టోరీ. ప్రభు గారు, ఈ పెళ్లి చూపులు సినిమాలో హీరో హీరోయిన్ క్యారెక్టర్స్ ఏంటి, వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, అలానే వీళ్ళతో పాటు ఇంకేమైనా క్యారెక్టర్స్ ఉన్నాయా, వాళ్ళ పర్ఫార్మెన్సెస్ ఎలా ఉన్నాయి? పర్ఫార్మెన్స్ ఆర్ వెరీ గుడ్ అమ్మా. ఈ సినిమాలో ప్రతి ఒక్కళ్ళు తెర మీద కనిపించిన ప్రతి ఒక్కళ్ళు కూడా అప్ టు ద మార్క్ ఆఫ్ ద క్యారెక్టర్, అప్ టు ద రిక్వైర్మెంట్ ఆఫ్ ద క్యారెక్టర్, దే ఆల్ డిడ్ ఏ గుడ్ జాబ్. హీరోయిన్ అసలు ఆఫ్ కోర్స్ మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను. అలాగే మిగతా క్యారెక్టర్స్ అయితే ఈ పాత్రలు పోషించినటువంటి నటీనటులు ఎవరు కూడా నోటెడ్ ఆర్టిస్టులు కారు. వెరీ 1 or 2 ఆర్టిస్టులు తప్ప మిగతా వాళ్ళు ఎవరు నోటెడ్ ఆర్టిస్టులు కారు. వీళ్ళు ఫలానా సినిమాలో ఉన్నారు, ఈ సినిమాలో అక్కడ అదిగో ఆ సినిమాలో ఈ సినిమాలో అని అడ్రస్ వెతుక్కునే పరిస్థితిలోనే ఉన్నారు తప్ప నోటెడ్గా ఉన్నటువంటి వాళ్ళు ఎవరు లేరు. ముఖ్యంగా హీరో ఫ్రెండ్గా చేసిన కుర్రోడు చాలా బాగా చేశాడు. అంటే చాలా న్యాచురల్ పర్ఫార్మెన్సెస్, ఎక్స్ట్రా శ్రమ తీసుకొని నటించేసినటువంటి ఇదిగా కాకుండా జస్ట్ దే లివ్డ్ అప్ టు ద క్యారెక్టర్స్, దే లివ్డ్ యాజ్ దే ఆర్. అలాంటి ఒక న్యాచురల్ పర్ఫార్మెన్స్తో కూడినటువంటి క్యారెక్టర్స్ అందరికీ కూడా, మిగతా అందరికీ కూడా, ముఖ్యంగా హీరో ఫాదరు, హీరోయిన్ ఫాదరు, వీళ్ళందరూ ఫాదర్ బోత్ ద సైడ్స్, ఫ్రెండ్స్ కానీ హీరో ఫ్రెండ్స్ కానీ అంతా బాగా చేశారు. అండ్ రిలీజ్కి ముందే ఈ సినిమా గురించి చాలా మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. ఒక ప్రయోగం, చాలా మంచి సినిమా, ఫీల్ గుడ్ మూవీ అన్న ఇది వచ్చింది. నిజంగా ఈ సినిమాలో అది ఉందంటారా? డెఫినెట్గా కంటెంట్ ఉంది. మధ్యలో సెకండ్ హాఫ్లో కానీ ఫస్ట్ హాఫ్లో కానీ చిన్న ట్రిమ్మింగ్సే ఉన్నాయి కానీ అది లెంగ్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేసుకోవాల్సిన ట్రిమ్మింగ్సే తప్ప యాజ్ ఫర్ ద కంటెంట్ ఆఫ్ ద ఫిల్మ్ ఈజ్ కన్సర్న్డ్ ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ గోయింగ్ మూవీ. త్రూ అవుట్ ద ఫిలింలో ఆ కంటెంట్ని, ఆ ఫీల్ గుడ్నెస్ని కంటిన్యూ చేయగలిగాడు డైరెక్టర్. అందుకే ఇప్పుడు దీంట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు మొత్తం కూడాను రాజు కందుకూరి నిర్మాతల్లో, రాజు కందుకూరి అనేది బాగా కొంచెం ఇండస్ట్రీలో నోటెడ్ పర్సన్, మిగతా 2 ప్రొడ్యూసర్స్ కొత్త వాళ్ళు. ద డైరెక్టర్ ముఖ్యంగా వీ హ్యావ్ టు అప్రిషియేట్ ద డైరెక్టర్స్ వే ఆఫ్ టేకింగ్ అని, ద వే హీ కన్సీవ్డ్ ద క్యారెక్టర్స్, పాత్రలను మలుచుకున్న తీరు కానీ, ముఖ్యంగా హీరోయిన్ పాత్రల మధ్య కెమిస్ట్రీని డెవలప్ చేసిన విధానం వీ హ్యావ్ టు అప్రిషియేట్. వెరీ డీసెంట్ అండ్ డిగ్నిఫైడ్ వేలో అతను క్యారెక్టర్స్ని రన్ చేశాడు. అందుకే సురేష్ బాబు లాంటి ఒక వ్యక్తి, ఒక పెద్ద బానిఫైడ్ ప్రొడ్యూసర్, ఒక స్టూడియో అధినేత ఈ సినిమా పట్ల ఆసక్తి చూపించాడు. అతను తీసుకున్నారు, ఆయన బ్యాకింగ్ ఉంది అనేటువంటిది కూడా అంత ఈ కంటెంట్ ఉంది కాబట్టి పెద్దవాళ్ళందరూ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవుతుంది.
ఈ పెళ్లి చూపుల సినిమాకి అంటే ముందే రిలీజ్కి ముందే చాలా మంచి పేరు వచ్చేసింది. అంటే డైరెక్టర్ నెరేషన్లో ఏదో ఒక సంథింగ్ స్పెషాలిటీ ఉంటేనే ఇలాంటి పేరు వస్తుంది. మరి డైరెక్టర్ గురించి చెప్పండి. మొదటి నుంచి ఇట్ ఈస్ ఏ ఫీల్ గుడ్ ఫిలిం అనేటువంటి టాక్ రావడానికి మొదటి నుంచి డైరెక్టర్ ఈ సీన్స్ని కన్సీవ్ చేసిన విధానం, క్యారెక్టర్స్ని కథని కన్సీవ్ చేసిన విధానం పెద్ద గొప్ప కథ కాదు ఇది. ఇట్స్ నాట్ ఎ స్టోరీ, ఇట్ ఈస్ ఎ బంచ్ ఆఫ్ ఫీలింగ్స్, ఒక ఫ్రాగ్రెన్స్ ఆఫ్ ఫీలింగ్స్ అంతే తప్ప ఒక గొప్ప కథగానో లేకపోతే మలుపులు ఉన్నటువంటి ఒక పెద్ద స్టోరీగానో మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆ ఫీలింగ్స్ని చాలా త్రూ అవుట్ ద క్యారెక్టరైజేషన్స్ మొత్తాన్ని కూడా చాలా ఫీల్ గుడ్ కంటెంట్తో డైరెక్టర్ కన్సీవ్ చేసిన విధానం చాలా బాగుంది. ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఏ క్యారెక్టర్లు చూసినప్పటికీ కూడా ఫ్రెండ్స్ క్యారెక్టర్, ఆ ఫ్రెండ్స్ క్యారెక్టర్లో ఆ కామెడీ అనేటువంటిది చాలా న్యాచురల్గా ఉంటుంది. ఆ ఫ్లో ఆఫ్ డైలాగ్స్ అనేది చాలా న్యాచురల్గా ఉంటుంది. ముఖ్యంగా హైదరాబాద్ యాస అనేటువంటిది ఆ డైలాగుని బాగా వాడుకున్నారు, హైదరాబాద్ యాసని. ముఖ్యంగా గతంలో ఇప్పుడు ఒక కంప్లైంట్ ఏముండేదంటే ఈ తెలంగాణ యాసను, హైదరాబాద్ స్లాంగ్ని సినిమాల్లో ఉపయోగించి కించపరిచారు, అవమానపరిచారు అనేటువంటి ఈ విలన్ క్యారెక్టర్స్కి, కామెడీ క్యారెక్టర్స్కి, డిగ్రేడ్ క్యారెక్టర్స్కి పెట్టారు. అలాంటి ఈ క్యారెక్టర్ ఇందులో అన్ని క్యారెక్టర్స్ ఆల్మోస్ట్ వాళ్ళు తెలంగాణ యాస మాట్లాడతాయి. బట్ యాక్సెప్టెడ్గా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా దాంట్లో ఉన్నటువంటి ఆ చిన్న ఫన్ని యాక్సెప్ట్ చేసే విధంగా చాలా బాగుంది. అండ్ ఇలాంటి ఫీల్ గుడ్ మూవీస్ని ఇంకాస్త నెక్స్ట్ స్టెప్కి తీసుకువెళ్ళడానికి మ్యూజిక్ కూడా ఎంతో సపోర్ట్ చేస్తుంది. సో ఈ మూవీలో మ్యూజిక్ ఎలా ఉందండి? ఇట్స్ గుడ్, వెరీ ప్లెజెంట్. ఎక్కువగా సింగబుల్ సాంగ్స్, ఆడిబుల్స్ వీటికంటే కూడా ఎక్కువగా రికార్డింగ్ ఎఫెక్ట్ తోటి ఎక్కువగా వెళ్ళినటువంటి బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ ఎక్కువ. ఆ పాత్రల యొక్క సంఘర్షణని, పాత్రల యొక్క మనోభావాలని రికార్డింగ్స్ ద్వారా కొంత, సాంగ్ ద్వారా కొంత వ్యక్తం చేయగలిగారు. దట్ మ్యూజిక్ గోస్ అలాంగ్ విత్ ద సబ్జెక్ట్ అండ్ అలాంగ్ విత్ ద క్యారెక్టర్స్. ఎలివేటెడ్గా ఉన్న క్యారెక్టర్స్ వాటిని ఆ సిచ్యువేషన్స్ని ఎలివేట్ చేసేలాగా స్క్రిప్ట్కి నీడెడ్ మ్యూజిక్ అనేటువంటిది ఇవ్వటం జరిగింది. ప్రభు గారు, ఈ మూవీ చూస్తే లో బడ్జెట్ కేవలం 60 lakhsలోనే కంప్లీట్ చేశారు అని చెప్పి కూడా టాక్ వచ్చింది. మరి క్వాలిటీ పరంగా ఎక్కడైనా కాంప్రమైజ్ అయినట్టుగా అనిపించిందా? నెవర్. సినిమా మొత్తం చూస్తుంటే ఎక్కడా కూడాను ఆ కాంప్రమైజేషన్ కానీ, బడ్జెట్ వైజ్ తాలూకు కాంటెంట్ కానీ, ఆ బడ్జెట్ వైజ్ తాలూకు ఒక డిస్కషన్ కూడా వచ్చే అవకాశం లేదండి. దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ టు అప్రిషియేట్. స్పెండింగ్ మనీయే బడ్జెట్ని విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టేయటమే ప్రొడక్షన్ వాల్యూస్ అనుకునేటువంటి దౌర్భాగ్యం నుంచి బయటపడాల్సిన అవసరం ఉందని ఈ సినిమా ఒకసారి నిరూపించిందని మనం ఘంటాపథంగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు కొంతమంది క్యారెక్టర్స్, ఇప్పుడు దీంట్లో కూడా అన్నీ కొత్త మొహాలే. ముఖ్యంగా హీరో ఫ్రెండ్స్ వాళ్ళు వేసిన వాళ్ళందరూ, ఆ క్యారెక్టర్ చేసిన వాళ్ళందరూ కొత్త మొహాలే. కొత్త మొహాలంత మాత్రం మనం రిజెక్టెడ్గా లేరు. మొన్న రీసెంట్గా ఒక పెద్ద సినిమా చూసాం, ప్రపంచ దృష్టిని ఆకర్షించిన ఒక సినిమా చూసాం లాస్ట్ వీక్, కబాలి అనేటువంటి సినిమాలో. దాంట్లో రజనీకాంత్ లాంటి ఒక స్టార్ ఉన్నాడు కాబట్టి పక్క క్యారెక్టర్స్ ఎవడున్నా పర్వాలేదు అనేటువంటి ఒక దీంతో, అది మరి దాని అహంకారం అనుకోవచ్చు, ఏమనుకోవచ్చు, లేకపోతే ఆయన ఉన్నాడు కాబట్టి ఇంకెవరో అవసరం లేదనేటువంటి దీంట్లో పెట్టారు తెలియదు. ఒక్క ఫేస్కి కూడా యాక్సెప్టెన్స్ కానీ, ఆ చుట్టూ ఉన్న ఫేస్లో ఒక్క ఫేస్ తెలిసిన ఫేస్ కానీ యాక్సెప్టెడ్ ఫేస్ అనేటువంటిది కనిపించింది మనకు. కానీ దీంట్లో కూడా ఆల్మోస్ట్ ఆల్ కొత్త మొహాలే. బట్ వీ లవ్ ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్. దట్ ఈస్ ద వే వన్ హ్యాస్ టు కన్సిడర్ ద థింగ్స్ అండ్ కన్సీవ్ ద సీన్స్ అనమాట. ఆ కన్సీవింగ్ అనేటువంటి చక్కగా కనిపించింది సినిమా. ప్రభు గారు, ఓవరాల్గా పెళ్లి చూపులు సినిమా గురించి చెప్పాలంటే మీరు ఏం చెప్తారు అండ్ ఈ మూవీకి మీరు ఎంత గ్రేడ్ ఇస్తారు? పెళ్లి చూపులు మూవీ ఇట్ ఈస్ అవుట్ అండ్ అవుట్ డైరెక్టర్స్ మూవీ. ఒక డైరెక్టర్ ఏ పాత్రను ఎలా కన్సీవ్ చేసుకున్నటువంటి దాని మీద మంచి గ్రిప్తో తీసినటువంటి, కన్సీవ్ చేసినటువంటి క్యారెక్టర్స్. కాబట్టి ద ఎంటైర్ క్రెడిట్, మోస్ట్ ఆఫ్ ద క్రెడిట్ మస్ట్ బి అట్రిబ్యూటెడ్ టు ద డైరెక్టర్. అదొకటి. పోతే నెక్స్ట్ గ్రేడ్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వస్తే ఎవ్రీ క్యారెక్టర్లో ఉన్న ఒక ఫీల్ గుడ్నెస్ అనేటువంటిది కథలోనూ ఉంది, క్యారెక్టర్స్లోనూ ఉంది, ఆ క్యారెక్టర్ నడిపించిన విధానంలో ఉంది. సో యాజ్ పర్ ద గ్రేడ్ ఈస్ కన్సర్న్డ్ వీ కెన్ గివ్ ఏ గ్రేడ్ టు ద ఫిల్మ్. ఐ మీన్ గుడ్. ఇవి ఈ వీకెండ్ థియేటర్స్లో సౌండ్ చేసిన జక్కన్న పెళ్లి చూపులు మూవీల రివ్యూస్. సో వచ్చే వారం మరిన్ని మూవీ రివ్యూస్తో మళ్ళీ కలుసుకుందాం.